ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి కామెంట్స్ చూస్తుంటే కూడా ఎవరు ఎమ్మెల్యేలు తమ కాంగ్రెస్ పార్టీలో జంప్ చేయలేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అండ్ ఉప ఎన్నికలు ఉండే ప్రసక్తే లేదు, అటు చట్టం మారలేదు, స్పీకర్ మారలేదు, రూల్స్ బుక్ మారలేదు. మరి ఉప ఎన్నికలు ఎలా వస్తాయన్న క్వశ్చన్స్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రేజ్ చేస్తున్నారు. ఏంటి ఈ ఉప ఎన్నికలకు సంబంధించి క్లారిటీస్ ఏంటి? ముఖ్యమంత్రి గారు చట్ట ప్రకారంగా కరెక్టే మాట్లాడినరు. గడిచిన 14 నుంచి 23 వరకు బీఆర్ఎస్ వాళ్ళు అనేక రకాల విధ్వంసమైనటువంటి పరిపాలన చేసిండ్రు. అందులో ఒక దళితుడు అయినటువంటి బట్టి విక్రమార్క గారికి ప్రతిపక్ష హోదా లేకుండా మరి ఉన్న వాళ్ళనందరినీ కలుపుకొని రకరకాల ఇబ్బందులు పెట్టి అనేక రకాలుగా 10 సంవత్సరాల్లో విధ్వంసకరమైనటువంటి పరిపాలన చేసినప్పుడు బాధ లేదు. ఇప్పుడెందుకు బాధ కలుగుతున్నది? ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు? ఎవరు జాయిన్ అయ్యారని ఇలా ఎవరికి ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని, అదే విధంగా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని, మిగతా వాళ్ళందరినీ లాక్కొని మంత్రి పదవులు ఇచ్చినటువంటి దురదృష్టమైనటువంటి పరిపాలన వారది కాదా? ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇచ్చి మరి ఈ రోజు అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ లో పండుకున్నటువంటి కేసీఆర్ గారు మరి ప్రజల సొత్తు తీసుకొని జీతం తీసుకొని ఈ రోజు విధానసభకు రాకుండా మరి ప్రజల సమస్యలు ప్రశ్నించకుండా రాకుండా మేము అయినా కూడా ఆ రోజు ఒక దళితుడు 2 ఎకరాల భూమి ఇస్తాము దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాను ప్రకటించినట్టు కేసీఆర్ గారు ఒక దళితుడు అయినటువంటి బట్టి గారిని మరి ఆయనను ఒక ప్రతిపక్ష హోదా నాయకుడిగా ఉండకుండా చేసినటువంటి ఘనకీర్తి మరి బీఆర్ఎస్ కాదా? మరి అదే విధంగా ఈ రోజు కేసీఆర్ గారు సభకు ఎందుకు రావట్లేదండి? మరి ఈ రోజు కేసీఆర్ గారికి మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంచినాం కదా, మేము అంతా గౌరవపదంగానే చూస్తున్నాం కదా. 2 రాష్ట్రాలలో పార్టీ నాశనమైనా కూడా సోనియా గాంధీ గారు మరి ఈ రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణనిచ్చింది. ఆ తెలంగాణ కృతజ్ఞతగా ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లాక్కొని అప్రతిష్ట పాలు చేసింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? ఈ నాంది ప్రకటించి 10 సంవత్సరాల విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఇచ్చింది వీలు కాదా? ఏ గొంతు ప్రశ్నిస్తుందో ఆ గొంతును అనేది ఇబ్బంది పాలు చేసింది మరి బీఆర్ఎస్ వాళ్ళు కాదా? మరి నాటు ఎలక్షన్స్ లో మరి మా నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటిపై అర్ధరాత్రి దాడి చేసి భార్య పిల్లలతో నిద్రిస్తుంటే ఎలక్షన్లలో ఓడగొట్టాలి, ప్రశ్నించే గొంతు మరి అసెంబ్లీలోకి వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు దౌర్జన్యకాండ మొదలుపెట్టింది బీఆర్ఎస్ మరి కేసీఆర్ కేటీఆర్ కాదా? అదే విధంగా ఫామ్ హౌస్ లో మరి అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకొని మరి అక్రమంగా నివసిస్తున్నాడు పరిశీలించడానికి వెళ్తే అరెస్ట్ చేసింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? వీళ్ళు చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి పరిపాలన కాదా అని నేను ప్రశ్నిస్తున్నా వీళ్ళని. అంటే ఒకటండి జితేందర్ గారు, మా పార్టీలో ఎవరు చేరలేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కామెంట్స్ చేశారు. అంటే ఏంటి, ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేరలేదా? అలాంటప్పుడు మరి బీఆర్ఎస్ ఎందుకు ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు సంబంధించి వేయడం జరిగింది? ఇప్పుడు ఆ రోజు మాత్రము మరి అందరినీ లాక్కున్నప్పుడు ఏమో ఎవరు కోర్టులో కేసేసారండి? కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా కోర్టులో కేసేసారా? ఎవరు లాక్కున్నారండి? ఎవరు లాక్కోగలేదు కదా. ఎవరు వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసిండ్రండి. అభివృద్ధి కోసం కలవడం జరిగింది తప్ప ఎవరైనా అఫీషియల్ గా జైన్ అయినట్టుగా ఎక్కడైనా రూల్స్ చెప్తున్నాయా? అంటే పార్టీ కండువాలు కప్పడాన్ని ఏ రకంగా చూడాలి? సరే అఫీషియల్ గా కలిసారు కరెక్టే, పార్టీ కండువాలు కప్పడం ఏ రకంగా చూడాలి? రావడం అనేది జరుగుతూ ఉంటదండి, కలవడం అనేది జరుగుతూ ఉంటది. ఇప్పుడు పార్టీ కండువాలు అనేది ఎక్కడ కప్పిరు, ఎప్పుడు కప్పిరండి, ఏడుందండి అదంతా? ఇప్పుడు అదేదైనా చేస్తే గాని మనకు ఇప్పుడు అసెంబ్లీలో అట్లాంటి ప్రకటన ఏమైనా జైన్ అయినట్టు ఏమైనా వచ్చిందా? రాలేదు కదండి అఫీషియల్ గా. మీరు అఫీషియల్ గా ప్రకటన రాలేదని అంటున్నారు. మరి దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని ఏ రకంగా చూడాలి? ఇవన్నీ సహజంగా కొంత జరుగుతూ ఉంటుంటాయి దేశంలో. బీజేపీ వారికి బీఆర్ఎస్ వారికి ఉన్నటువంటిది అంత మెజార్టీ ఉన్నప్పుడు ఆ రోజు మరి 99 మంది ఎమ్మెల్యేలు గెలిచిన రోజు కూడా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆపుకొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసిందంటే వీళ్ళే కదండి. ఈ రోజు మరి ఎందుకు అంతగానం బాధ కలుగుతుంది? ఎందుకు అంతగానం కోర్టుకు వెళ్ళడం జరుగుతుందంటే వీళ్ళది మరి ఆ రోజు చేస్తేనేమో వాళ్ళది ఒప్పు, ఈ రోజు చేస్తేనేమో మరి తప్ప. ఏం చేసిరండి? అయినా కూడా ఎక్కడ మరి ఉన్నటువంటి అఫీషియల్ గా అయితే ఎక్కడ డిక్లేర్ చేసినటువంటి విషయం లేదు కదండి ఇక్కడ. సరే, అంటే ఇప్పుడు మీరు అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదే అంటున్నారు, కానీ అది అందరికి జగమెరిగిన సత్యం అని అందరికి తెలుసు. ఎవరెవరు పార్టీ మారారు, మీరు టికెట్లు ఇవ్వడం, మీరు కూడా ఇండైరెక్ట్ ఒప్పుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు అయితే ఏంటి, ఉప ఎన్నికలు జరగవు అన్నట్లుగా కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు, ఏంటి ఏమనుకోవచ్చు?
ఏ రాష్ట్రంలో ఇప్పుడు కేంద్రంలో కూడా అంటే అనేక ఇప్పుడు హరీష్ రాష్ట్రాలు రావు కూడా కమెంట్స్ చేశారు కదా, ఇప్పుడు రాజ్యాంగబద్ధం కాదు, సుప్రీంలో పెండింగ్ లో ఉన్న అంశం ఏ రకంగా మాట్లాడతారంటూ కూడా కమెంట్స్ చేశారు. ఈ ముఖ్యమంత్రి హోదాలో ఆయన రాష్ట్రంలో పరిపాలన విషయంలో దృష్టి కేంద్రీకరించాలి. మరి అదే విధంగా ఇవన్నీ వ్యవహారాల విషయం మాట్లాడకుండా మరి పరిపాలన విషయంలో దృష్టి కేంద్రీకరించాలి. మరి ఇట్లాంటి రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని మాట్లాడింది కరెక్టే కదండి. అది ఎందుకు ఉప ఎన్నికలు మాటి మాటిండి 5 సంవత్సరాల కోసం ప్రజలు కదా. జితేందర్ గారు, సో మీ పాయింట్ ఏంటి? ఇప్పుడు మీరేమో అధికారికంగా అసలు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అధికారికంగా ఎవరు మా దాంట్లో జాయిన్ అవ్వలేదు, మేము ఎవరు అనౌన్స్మెంట్ ఇవ్వలేదు అని మీరు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎందుకు ప్రభుత్వానికి మద్దతుగా పలుకుతున్నారు? ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాదా? ఏమంటారు? ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా మంది కలుస్తూ ఉంటారు. మరి అదే విధంగా మరి మాకు ప్రజలు ఇచ్చినటువంటి మాండేటర్ ప్రకారంగా బీఆర్ఎస్ ని 10 సంవత్సరాల ప్రభుత్వ విధ్వంసక ప్రభుత్వాన్ని చీకొట్టి మాకు ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. మాకు మెజార్టీ ఉంది, మాకు అవసరాలు కూడా లేవు. మరి వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు కలవడం, మరి ముఖ్యమంత్రిని కలవడం అనేది పరిపాటిగా ఉంటది. మరి మిత్రులు ఇప్పటిదాకా చెప్తూ బీజేపీ సోదరులు చెప్తూ అనేక రాష్ట్రాలలో మా కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లలో అనేక రకాలుగా అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయాలలో లాక్కొని వాళ్ళు ప్రభుత్వాలు చేసినటువంటి ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఈ విధ్వంసకరమైనటువంటి పరిపాలన అనేది అటు బీజేపీ వారు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రు. మా సోదరి చెప్తే కాళేశ్వరం కట్టినని అంటున్నది. కాళేశ్వరం 1,00,000 కోట్లు నాశనం చేసి ఈ రోజు 1 ఎకరా పారాలంటే 50,000 రూపాయల కరెంటు బిల్లు కావాలి. ఇలాంటి ఎక్కడ జరిగిందండి ఈ 10 సంవత్సరాల అభివృద్ధి? 1,00,000 కోట్లు నాశనం చేసి ఈ రోజు 1 ఎకరా వారాలంటే 50,000 రూపాయల కరెంటు బిల్లు అవుతుంది. అలాంటి ప్రాజెక్టులు కట్టి రాష్ట్రంలో విధ్వంసకరమైన పరిపాలన చేస్తుంటే మాకు ప్రజలు బీఆర్ఎస్ ను చీకొట్టి మాకు ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. మాకు అవసరం లేదు, అవసరం నిమిత్తం అనేది ఎమ్మెల్యేలు కలవడం అనేది సహజంగా వచ్చింది. మరి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల మెజార్టీ ఉన్నా కూడా మా వాళ్ళని అందరినీ లాక్కుండ్రు. మళ్ళీ చెప్తున్నాడు, మా ఒక దళితుని ముఖ్యమంత్రిని చేస్తా, 2 ఎకరాల భూమి ఇస్తా అన్నటువంటి కేసీఆర్ గారు మరి ఒక దళితుడైనటువంటి బట్టి విక్రమార్క గారిని ప్రతిపక్ష హోదా లేకుండా ఆయనతో లాక్కోవడం అనేది మరి ఎంతవరకు సమావేశం ఈ రోజు మాట్లాడుతున్నారు మరి బీఆర్ఎస్ వాళ్ళు. మరి అదే విధంగా బీజేపీ వాళ్ళ సోదరుడు మాట్లాడుతూ మేము రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టింది మరి మీరు ఎందుకు ఉల్లంఘిస్తున్నారండి దేశవ్యాప్తంగా? మరి ఇది ఎంత అన్యాయం అండి. మరి ఇది సహజంగా అనేటువంటి ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి గారికి కలవడం అనేది, ఎమ్మెల్యేలు కలవడం సహజంగా వస్తుంటారు. వాళ్ళు కలవడం అనేది కలవడం అనేది జరుగుతూ ఉంటది. మళ్ళీ మీరు అదేం మాట్లాడతారేంటి సార్? ఓపెన్ గా విషయాలు తెలుస్తుంటే కలిస్తే దానం నాగేందర్ గారికి ఎంపీ టికెట్ ఎందుకు ఇస్తారండి? ఆల్రెడీ ఎమ్మెల్యే కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఎట్లా ఇస్తారు? కడియం శ్రీహరి గారి కూతురికి ఎంపీ టికెట్ ఎట్లా ఇస్తారు? గారి కూతురు వచ్చి మేయర్ గా మీ దాంట్లో జాయిన్ అయితే మీరు ఎట్లా ఓపెన్ గా మీ సమావేశాలు జరుగుతుంటే, కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరుగుతుంటే వచ్చి కూర్చుంటున్నారు కదండి. ఏం మాట్లాడతారు సార్ అసలు మీరు? పెద్దవాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నాము, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా జరుగుతున్నటువంటి అంశాలని మీరు మాట్లాడండి. అంతేగాని వాళ్ళ అవసరాల కోసం వచ్చి నేను మాట్లాడినా మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? ఎంతో ఓపికగా నేను ఉన్నాను. రైట్ చెప్పండి జితేందర్ గారు. ఒక నిమిషం అండి, సత్యవతి గారు నేను మీకు టైం ఇస్తాను. జితేందర్ గారు మీరు చెప్పండి. దయచేసి మీరు తనని ఆపండి. మీరు చెప్పండి. అప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ప్రజలు చూస్తున్నారండి, మీరు ఓపికగా వినాలి. నేను విన్నాను కదా ఇప్పటి వరకు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వ పరంగా మాకు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చిండ్రండి. మాకు అవసరాలు లేవు, అయినా కూడా ప్రభుత్వ పరంగా వాళ్ళు అనేక సమస్యల మీద వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. మరి ఇది సుప్రీంకోర్టులో ఉన్నది కాబట్టి కోర్టు తెలుస్తుందండి. కోర్టు తెలిసినప్పుడు జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు అదే అన్నారు. ఇప్పుడు ఆనవాయితీగా వస్తున్నటువంటి అనేక రాష్ట్రాలలో బీజేపీ వాళ్ళు ఎంతో మంది మాకున్నటువంటి సభ్యుల్ని లాక్కొని ప్రభుత్వం వచ్చి మ్యాండేటరీ ఉన్నటువంటి రాష్ట్రాలలో బీజేపీ వాళ్ళు లాక్కొని ఎన్నో రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో లాస్ట్ 5 years బ్యాక్
మరి 90 మంది ఎమ్మెల్యేలు ఉండగా కూడా మరి మాకు ఉన్నటువంటి మనకి అనేక మంది ఎమ్మెల్యేలు మరి కేసీఆర్ గారు లాక్కోలేదు. జితేందర్ గారు, సో ఈ పాయింట్ కి ఏమంటారు? మరి ఇందాక రవికుమార్ గారు చెప్పిన అంశానికి ఏమంటారు? అంటే ఓకే, ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అంటే వాళ్ళు గతంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలిచి మళ్ళీ బీజేపీలో ఉన్నారు. మరి కాంగ్రెస్ విషయానికి వస్తే మాత్రం అంత పూర్తిగా రివర్స్ లో ఉంది. అండ్ ఇంకొకటి, సీఎం రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో పడుతున్నారు. సడన్ గా ఇప్పుడు అసెంబ్లీ వేదికగానే మాట మార్చేశారు. ఎవరు రాలేదంటారు, ఫోటోలు వీడియోలలో కండువాలు కప్పినవి ఉంటాయి, అన్ని ఆధారాలు ఉంటాయి. కానీ సీఎం ఈ రకంగా మాట మార్చడాన్ని ఏ రకంగా సమర్థిస్తారు? ప్రజలు ప్రజాపతి సోదరుడు చెప్తున్నట్టుగా ఒక రాష్ట్రంలో మా దగ్గర ఉన్నటువంటి మునుగోడు కాన్స్టిట్యున్సీ చెప్తున్నారు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు లాక్కున్నారండి. మేము గెలిచి మ్యాండేటరీ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో బీజేపీ వారికి ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా మేము ఎప్పుడు కూడా ఆ ప్రయత్నం చేయలేదు. మాకు సంబంధించినటువంటి గోవా, వేరే రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు బీజేపీ వాళ్ళు లాక్కున్నారండి మ్యాండేటరీ ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో. రెండోది, నేను పదే అదే చెప్తున్నాను, ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో మీరేం చేసినారు? మహారాష్ట్రలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో మీరేం చేసినారు? ఒకసారి గుర్తు తెచ్చుకోండి సార్, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. బీజేపీ వాళ్ళు అనేక మేము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంటే మీరు శివసేనకు ఆఫర్ చేసి అగాడి బిగాడి పెట్టుకొని మీరు మమ్మల్ని అధికారానికి దూరం చేస్తే అది కాదా? అది చెప్పరా? సోదరా, మీరేం చెప్పి రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెడితే మరి బీజేపీ వాళ్ళు ఇప్పుడు మీరే చెప్పారు మంచిది ఒక చట్టాన్ని ప్రవేశపెట్టే విషయంలో రాజీవ్ గాంధీ గారు చేసిందని. మరి ఎందుకు మీరు అంత విధ్వంసకరంగా అన్ని రాష్ట్రాలు లాక్కున్నారు, బీహార్ ని లాక్కున్నారు, గోవా పెట్టి అనేక రకాల పార్టీని విలీనం చేసుకున్నాం. వాళ్ళు సొంతంగా వస్తారంటే విలీనం చేసుకున్నాం. రాష్ట్రాలని లాక్కోలేదా? ఇటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లోపలనే లాగేసుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు చాలా రాష్ట్రాలు. పార్టీ మీ నాయకత్వం పైన నమ్మకం లేక మా పార్టీలో జాయిన్ చేసుకున్నాం. మేము ఎందుకు వస్తుంటామండి? ప్రజలిచ్చినటువంటి మ్యాండేటరీని మీరు ఎక్కడ ఆమోదించారు? జితేందర్ గారు, ఏంటి మరి ఎందుకు ఉప ఎన్నికలకు వెళ్ళట్లేదు? ఎందుకు అంత భయపడుతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో పడిపోతున్నారా అంటూ కూడా అంటున్నారు. ఏంటి ఎన్నికలనే వాయిదా వేస్తున్నారు మేడం, ఇక వాళ్ళు ఉప ఎన్నికలే పరిస్థితి వాళ్ళకెక్కడిది? అందుకే భయం. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భూతాలు నడుపుకున్నట్టు అవసరం లేకపోయినా ఇవాళ సీఎం గారు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడారు ఈ అంశాన్ని అనంటే అది జరుగుతుంది. తీసుకుందామండి క్లారిటీ, కాంగ్రెస్ నుంచి తీసుకుందామండి. ఒక నిమిషం అండి. జితేందర్ గారు చెప్పండి. సిపిఐ వాళ్ళని లాక్కున్నారు, తెలుగుదేశం వాళ్ళని తెలుగుదేశాన్ని అయితే మొత్తం భూస్థాపితం చేసేసారండి. అంటే మీరు పాయింట్ రండి, మీరేమంటారు? ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఉప ఎన్నికలు జరుగుతాయా లేదా? ఒక ఉప ఎన్నికలు జరిగితే పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఎక్కడ మారిందంటే అఫీషియల్ గా ఏమన్నా స్పీకర్ వాళ్ళకు కాంగ్రెస్ లో జాయిన్ అయినట్టుగా ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఆర్డర్స్ కాంగ్రెస్ ధోరణి అది. భారతదేశంలో వాళ్ళ పరిపాలన ఉంది కదా, మరి కఠిన చట్టాలు తీసుకురమ్మని చెప్తున్నారు. భారతదేశంలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటై ఉంది.